సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమలలో కొంతమంది స్థానిక కార్మికులను కాకుండా ఇతర రాష్ట్రాల కార్మికులను పనిలో పెట్టుకుని స్థానిక కార్మికుల ఉపాధి దెబ్బతీస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ఏడీ గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా నెలకొన్న సంక్షోభం వలన సరి అయిన ఉపాధి లేక వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే సరిగా ఉపాధి లేక దాదాపు 10 మంది స్థానిక కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఇక్కడ కార్మికులకు ఉపాధి అదేవిధంగా సంక్షేమం కోసం కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యజమానులు స్థానిక కార్మికుల శ్రమతో ఇంతవరకు కూడా ఉన్నటువంటి యజమానులు ఇప్పుడు ప్రస్తుతం స్థానిక కార్మికులను పనిలో పెట్టకుండా ఇతర రాష్ట్రాల కార్మికులను పనిలో పెట్టుకుని స్థానిక కార్మికుల ఉపాధి దెబ్బతీస్తూ వారి పొట్టను కొట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యజమానులు స్థానిక కార్మికులకే మొదటి ప్రాధాన్యతగా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరైతే ఇతర రాష్ట్రాల కార్మికులను పనిలో పెట్టుకుంటారో వారిపై యజమానులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటికే కొంతమంది మా దృష్టికి వచ్చింది. ఆ రకంగా ఎవరైతే ఆ రకంగా ఉన్నదో ఆ కార్ఖానాల ముందు పరిశ్రమల ముందు కూడా పెద్ద ఎత్తున స్థానిక కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతా ఉంది.